పడుతుందని కాదు, వీళ్ళ ఓటు బ్యాంకు మైనారిటీలు బుజ్జిగింపు. అంటే వీళ్ళేంటి, ఇప్పుడు ఆంధ్ర వాడు ఏడిస్తే తెలంగాణ వాడు సంతోషపడతాడు కాబట్టి ఓటేస్తారని కాంగ్రెస్ పార్టీ ఎట్లా భావించిందో, ఫ్రమ్ ద బిగినింగ్ వీళ్ళదంతా కూడా ముస్లింలు 20 మందో 30 మందో ఉంటారు, క్రిస్టియన్స్ ఓ 10 మందో 15 మందో ఉంటారు, ఈ మొత్తం కలిపితే 30-40. వీళ్ళ సాటిస్ఫై కావాలంటే హిందువులకి మేము కరెక్ట్ కాదు, అంటే హిందువులను మేము పట్టించుకోం అనే ఫీలింగ్ వస్తే అప్పుడు వీళ్ళందరూ సాలిడ్గా మాకు ఓటేస్తారని ఫీల్ అయ్యేటటువంటి బ్యాచ్ వీళ్ళంతా. మమతా బెనర్జీ అయినా, కాంగ్రెస్ శరద్ పవార్ అయినా, లాలూ ప్రసాద్ అయినా, వీళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళటం వల్ల ప్రయోజనం ఉండదు. అంటే వాళ్ళకి వెళ్తే గనక ఆ క్రెడిట్ బీజేపీకి వెళ్తుంది, అక్కడికి మేము వెళ్ళకపోతే మిగతా మతాల వాళ్ళందరూ సాలిడ్గా మాకు ఓటేస్తారని నమ్మేటటువంటి వర్గం వీళ్ళు. కాబట్టి వాళ్ళు మిస్యూజ్ చేసుకున్నారు అది. ఈ రోజు జరిగిన ఆ కార్యక్రమంలో మోడీతో పాటు ఆర్ఎస్ఎస్ చీఫ్ ఆయన ఉన్నారు, అలాగే యోగి ఆదిత్యనాథ్, అలా అంటే ఎలాగా అద్వానీ ఫస్ట్ నుంచి ఉన్నారు. అమిత్ షా ఎక్కడ కనిపించలేదండి, అంటే మెయిన్ లోపల కార్యక్రమం లేదు కదా దానికి. అసలు అమిత్ షా ఇక్కడ గవర్నమెంట్ యాక్టివిటీ వేరు, ఇక్కడ దానికి పిలిచింది ఈయన.